రఘురామ్, నానమ్మ, ఏమిటా హడావుడి? ఆ హాట్ బాక్స్ ఏమిటి? సీతను డాక్టర్ జాగ్రత్తగా చూసుకోమన్నారు కదా, అందుకే తన్ని గదిలోనే ఉంచాను. ఇక నుంచి తనకు అన్ని గదిలోకే వెళ్తాయి. అందుకే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్, బాగా చూసుకోరా, వెళ్ళు. చూసావా మంగ, రఘురామికి తన భార్య అంటే ఎంత ప్రేమో. హౌస్ అరెస్ట్ చేశాడంట. వాళ్ళు అలా ప్రేమగా ఉండడమే కదండి మనకు కావాలి. రఘు, ఏంటది? బ్రేక్ఫాస్ట్. అదేంటి, బ్రేక్ఫాస్ట్ కూడా గదిలోకేనా? నాట్ ఓన్లీ టిఫిన్, వాటర్, ఫుడ్, ఫ్రూట్స్, టాబ్లెట్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. నేను తీసుకొస్తాను. టేక్ ఫుల్ బెడ్ రెస్ట్. ఎంత బెడ్ రెస్ట్ అని డాక్టర్స్ చెప్తే మాత్రం మరి మంచానికి అతుక్కుని పడుకోవాలా? చెప్తే నువ్వు వినవు కాబట్టి అంతే. అది పనిష్మెంట్లా ఉంటుంది. నీకు రిలాక్స్గా ఉంటుంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. లిజన్ మీ అండ్ ఫాలో మీ. బయటికి రావద్దు. మరి చిన్నపిల్లనన్నట్టు చేయకు రఘు. నీ కడుపులో అంతకన్నా చిన్న బుజ్జి పాప ఉందని గుర్తుంచుకో. నువ్వు టిఫిన్ చేస్తుండు, నేను వెళ్ళి చిటికలో కాఫీ తీసుకొస్తాను. రఘు, రఘు, నా మాట విను రఘు. ఏంటి? చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు. అవును, అయితే ఏంటి? ఏంటి వాయిస్ పెరుగుతోంది? నువ్వు సుత్తాపి విషయం ఏంటో చెప్పు. ధైర్యం పెరిగిందా, తెగబడ్డావా? నేను సీతను, పిఠాపురం సీతనని నీకు ముందే చెప్పాను. తెగబడితే తెగ నరుకుతాను. అబ్బచ్చా, ఏంట్రా నీ బెదిరింపు? పని వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇన్ఫర్మేషన్ లాగే నీదొక బతుకు, అదొక బెదిరింపు. ఏం చేస్తావురా? అసలు నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? నన్ను రెచ్చగొట్టకు సీత. నేను కాదురా, నువ్వు నువ్వు నన్ను రెచ్చగొట్టావు, భయపెట్టావు, పరిగెత్తించావు, గజ గజ వణికించావు, నన్ను ఆయాసపడేలా చేశావు, చివరికి నీరసం వచ్చి పడిపోయేలా చేశావు. అందుకే ఇప్పుడిలా ఎదురు తిరగాల్సి వచ్చింది. ఏమన్నావు? రెచ్చగొట్టుద్దా? రెచ్చగొడితే ఏం చేస్తావు? అసలు ఏం చేయగలవు? సీత, నా దగ్గర ఆధారాలున్నాయని మర్చిపోతున్నావు. ఆధారాలుంటే ఏం చేస్తావు? సాకేత్ మర్డర్ చేశాడని నిరూపిస్తావా? నిరూపిస్తే ఏమవుతుంది? జైలుకి వెళతాడు, అంతేగా? అసలు ఆధారాలు ఏమున్నాయిరా? వాటి వల్ల జరిగేదేంటి చెప్పనా? ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే ఈ ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఉంటాయి. మా మనవరాలు సీతను ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. చూడటానికి కోర్టు పర్మిషన్ కూడా తీసుకొచ్చాం. ఏది మర్డర్ కేసా? అవును. మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఎస్ఐ గారిని అడిగి వస్తా. అలాగే. మేడం, సీతను కలవటానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మర్డర్ కేసు వాళ్ళని కలవడం ఏంటి? కుదరదని చెప్పు. పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్య వచ్చారండి. సరే తీసుకెళ్ళు. ఓకే మేడం. సీత, నిన్ను కలవటానికి మీ అమ్మమ్మ గారు తాతయ్య గారు వచ్చారు. నేనెవర్నీ కలవదలుచుకోలేదు. ఎవరొచ్చినా కలవడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ నాన్న వచ్చినా సరే కలవనంటుంది అని చెప్పండి. మేడం, రానంటుందా అమ్మాయి? ఆ విషయం వాళ్ళకి చెప్పు. సరే మేడం.
సీత ఎవరిని కలవనంటుంది. అమ్మమ్మ తాతయ్య వచ్చారని చెప్పండి. అమ్మా నాన్న వచ్చినా కలవరట. ఎందుకు? మనమేం పాపం చేశామని మనల్ని కలవనంటుందండి? తనని అలా చూసి మనం బాధపడతామని కావచ్చమ్మమ్మా. సార్, నేను తన భర్తని. ఒకసారి కలిసి వెళ్తానని చెప్పండి సార్. ప్లీజ్ సార్. సరే, వెళ్ళి చెప్పొస్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మా సీత, మీ వారు కలుస్తానంటున్నారు. కన్న వాళ్ళనే వద్దనుకున్నాక కట్టుకున్న వాడిని ఎలా కలుస్తాను? కలవను. కలవదలుచుకోలేదని గట్టిగా చెప్పి పంపించేయండి. సార్, ఏమైంది సార్? తను చాలా ఖచ్చితంగా ఉందండి. ఎవరిని కలవనంటుంది. నన్ను కూడా కలవనందా? మీ గురించేగా నేను వెళ్ళి చెప్పింది. ఆత్మాభిమానం గల పిల్ల, పైగా తన పరిస్థితిలో ఉండి కూడా మా గురించే ఆలోచిస్తున్నట్టుంది. అమ్మా, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. మీరందరూ వెళ్ళండి. అంతా మన కర్మ. కనీసం ఓదార్పు మాట కూడా చెప్పలేని పరిస్థితి. వాళ్ళ గురించి వివరాలు ఏం తెలుసుకుంటాం? పదండి, రేపు మళ్ళీ వచ్చి ప్రాధాయపడదాం. కనికరిస్తే కలిసి వెళదాం. మీరు వెళ్ళండి తాతయ్య. నేను సీతను కలవకుండా ఇంటికి రాను. తను కలవనంటుంది కదరా. నిరీక్షిస్తేనన్నా మనసు కరగదా? మీరు వెళ్ళండి. అది కాదురా. తాతయ్య ప్లీజ్, నేను రాలేను. పదండి, రేపు ఆ దేవుడితోనైనా మొరపెట్టుకుందాం. దాన్ని ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడేయమని వేడుకుందాం. అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు.